చెప్తాను. ఇంకొకటి, మా కూతురు అల్లుడు వాళ్ళు వచ్చినారు, మా కూతురు వాళ్ళు పరిచయం చేస్తామని అనుకుంటాను. రేపు ఇట్లా మా శ్వేత, అఖిలేశ్వరుడి, సుజాత, నూరా, కవి, ఇంకా సుబ్బారెడ్డి ఉంది ఎప్పుడైనా ఉందిరా. వదులు వదులు, ఇక్కడ రాని వాళ్ళు ఉండాలా. నువ్వురా, వద్దులేమ్మా, సరిపోతాను. నాకు ముగ్గురు కూతుళ్ళు అని చెప్తే కదా, వాళ్ళ చదువులు ఆ విషయాలన్నీ చెప్పలేదనే ఉద్దేశంతో పెద్దమ్మాయి MBA అయిపోయింది, ఆమెకు పెళ్లి చేసాం, తిరుపతి వాళ్ళు విన్నారు. ఆ అల్లుడు వచ్చేసి షాపులు పెట్టుకున్నారు, షాపులు. ఇంకా రెండో అమ్మాయి MBA అయిపోయింది, అమ్మాయి జాబ్ చేస్తానే కూడా ఏమో ఉద్యోగస్తులంటే ఏమో లేని ఆలోచనతో పక్కకి ఇచ్చినాం. అయితే ఈ అబ్బాయి మైనింగ్లో ఇట్లా వీళ్ళు పులివెందులలో సెట్ అయిపోయినారు. చిన్నమ్మాయి MBA అయిపోయి బీటెక్ అయిపోయి ప్రస్తుతానికి జాబ్ చేస్తుంది హైదరాబాద్లో. అది మాకు సరే. కృష్ణారెడ్డి కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడంలో చాలా శ్రమపడ్డాడు. ఇంకా మళ్ళీ ఒకసారి రామ్మోహన్ లాగా మాట్లాడుకుంటున్నాం వాళ్ళు, పాత రోజులు గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు రామసమాడి మాట్లాడతాడు, పాత రోజులు గుర్తు తెచ్చుకుంటాడు. ఒకసారి ఉంటాయిలే. రాజుమాడి మాట్లాడతాను. సార్ చదువుకుంటే కాంపిటీషన్ సార్ దగ్గరికి వచ్చేప్పుడు. తర్వాత నాకు ఫిజికలీ ఆర్మీలో నేను యాజ్ ఏ మెడికలిస్ట్, నా ప్రొఫెషన్ నేను అనుకునేది సార్ దగ్గర పోయి ఏం కాదు సార్ దగ్గర చదువుకొని నేను హిందీ పండిట్ కావాలా, పెద్ద ఉద్ధరించాలని అనుకున్నాను. కానీ ప్రవీణ్ రాష్ట్రపతి ఆయన మొత్తం అన్ని పాస్ అయి ఉంటాను. లాస్ట్ మూమెంట్లో ఆర్మీలో పోవడం, ఆర్మీలో అగైన్ మళ్ళీ మా మార్క్స్ బట్టి నా సైన్స్ అది చూసి నువ్వు మెకానిక్గా పనికిరావాలని ITI చేశాను. మర్చిపోయాను, ITI చేసి మళ్ళీ పాలిటెక్నిక్ జాయిన్ అయినాను. వీడు మార్నింగ్ పాలిటెక్నిక్ చేస్తారు, నేను పాలిటెక్నిక్ జాయిన్ అవుదాం అనుకున్నా. ఆ టైంలో ఎంట్రన్స్ రావడం, నేను ఎంట్రన్స్ రాసిన తర్వాత నువ్వు మెడికల్కి అయితే ఫిట్ అని చెప్పి నన్ను మెడికల్ యాజ్ ఏ మెడికల్ అసిస్టెంట్ అంటే నర్స్ అనుకో, మేల్ నర్స్, ఆర్మీలో పంపడం. మళ్ళీ ట్రైనింగ్ అయిపోయి చండీగఢ్ అక్కడ అటు ఇటు మొత్తం దేశం అంతా తిరిగాను. తర్వాత మళ్ళీ నర్సింగ్ సూపరింటెండెంట్, మిలిటరీ హాస్పిటల్ గోల్కొండలో నర్సింగ్ సూపరింటెండెంట్ చేశాను. 26 సంవత్సరాలు చేసి జూనియర్ కమిషన్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. ఆర్మీలో ఏంటంటే 45 తర్వాత కంపల్సరీ రిటైర్ అవ్వాల్సింది, సర్టన్ ర్యాంక్ కూడా. ఆ ర్యాంక్ తర్వాత రిటైర్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఏదో ఒక అనుకునే బ్యాంకులో పోయి ఏదైనా మేనేజర్ క్లర్క్ చేద్దామని మళ్ళీ కోచింగ్ తీసుకున్నాను. అందులో కూడా సక్సెస్ అయినా. మా మిస్సెస్ మొత్తం దేశం అంతా తిరిగిచ్చావు, మొత్తం ఇండియా అంతా తిరిగినాం మనం. నువ్వు మళ్ళీ బ్యాంకులో జాయిన్ అయితే మళ్ళీ 3 years ఒకసారి బోరి విస్తరంతా సామాన్లు సర్దు ఉంటావు, వద్దు. నువ్వు 2 జాబ్లు స్థిరంగా ఉండేటి హైదరాబాద్లో DRDL, తర్వాత డుండిగల్ ఎయిర్ ఫోర్స్ 2 వచ్చాయి. అవి స్థిరం ఒక్కసారి జాయిన్ అయితే ఇంకా రిటైర్ అంతా లేదు. సరే నీ మనం హోమ్ మినిస్టర్ అయినా మా మాట వినాల్సిందే. హోమ్ మినిస్టర్ పెద్దగా చదువుకోకుండా అడ్వైస్ బాగానే చేసింది. లాస్ట్కి నేను బ్యాంక్ వద్దనుకొని డుండిగల్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయిపోయాను. ఇప్పటికి ఇంకా 3 years సర్వీస్ ఉంది. అంటే 68, నేను రఘు ఇద్దరం ఒకేసారి. నేను 68 ఇంకా 3 years సర్వీస్ ఉంది. చేసింది ఒకటి, చదివింది ఒకటి, మొత్తం మెడికల్ సైడ్. ప్రజెంట్లీ డుండిగల్ ఎయిర్ ఫోర్స్లో చేస్తున్నాను. అది కాకపోతే మళ్ళీ ఆ టైంలో ఎక్కువ మతికి చదువుకునేటప్పుడు ఇంకా వేరే విషయాలు నాకు పెద్దగా జ్ఞాపకం అయితే లేదు. తర్వాత శ్రీశైలం పోతుంటే మా డ్రైవర్ నిద్రపోవడం, ఆ సెట్ కేసు గుద్దడం వల్ల ఫిజికల్గా అన్ఫిట్ అయిపోయి కాలు రాడ్ వేసారు కాలుకి. అందుకు కొద్దిగా లింపింగ్ అంటే నడిచేప్పుడు కొద్దిగా లింప్ అవుతుంది కాలు. ఆ చెట్టు ఆదుకోకుంటే చిన్న చెట్టు ఆపేసింది, లేకపోతే రామ్ సత్యావతి. ఇంకో విషయం,
వీళ్ళు ఏంటంటే నాకు అప్పుడు కర్లింగ్ చేసి బాగుండేయారు వీళ్ళంతా ఆశ్చర్యం అది మాత్రం బతుకుంది. ఎప్పుడైనా ఇట్లా అంటే వీళ్ళంతా ఎక్కడైనా వచ్చింది ఎక్కడైనా అంటే వీళ్ళు నజర్ అంటే మీ దృష్టి పడిపోయినాయి. అది మాత్రం అది మాత్రం కరెక్ట్, అది మాత్రం ఉండేవారండి. బాగున్నాయి మొత్తం అని మీరు టోటల్. పులివెందుల హోటల్ అనుభవాలు చెప్పు. పులివెందుల హోటల్ అనుభవాలు చెప్పు. హోటల్ అనుభవాలు చెప్పు. ఏం మతిలేరు నన్ను ఈడికైతే ఇంకా కొద్దిగా భజనలు వేసేది అయింది. రఘు బాగా వేసేవాడు. మేమంతా పండుగ భజన అయ్యి ఫుల్ ఒకటి కాదు ఈడ చెప్పుకొని ఈడ చెప్పుకొని పెళ్లి పండుగ ఎవరి అమ్మ. ఈవెన్ నేను ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత పర్టికులర్ మా మిషన్ పిచ్చుకొని రా నీకు మా ఊర్లో చూపుతాను అప్పుడు కూడా వేసుకున్నాను. అంతే అది కుదుతాండి ఒక్కొక్కరు అన్నిట్లో ఫస్ట్ నేను చదువులో నేను సెకండ్ వాడు ఫస్ట్. లేదు వీళ్ళంతా నజర్ అప్పుడు అన్నీ అంటాను నన్ను ఏం మా అన్నది ఇట్లా అంటాడని. ఓకే తెలియవు మా ఇట్లా చాలా తర్వాత ఐడియా వచ్చినందుకు మీ అందరికీ చాలా మంచి పని చేశారు అనుకో. అందుకే ఫస్ట్లోనే అనుకున్నాను మంచి ఓకే కంపల్సరీ. మా మిస్సెస్ కూడా తీసుకురావాల్సింది వేరే అనివార్య కారణంలో అబ్బాయి మార్చేసి వెళ్ళిపోయాడు ఆల్ ఆఫ్ సడన్. వాడు ఏదో ఆఫీస్ పని మీద 2 months వాడిని పంపించారు. వాడు నుండి మేము ఇద్దరం వచ్చేవాళ్ళని. తర్వాత పాప యూఎస్లో ఉంది. పాప అల్లుడు 3 yearsలో ఎంఎస్సీ అక్కడ ఉన్నారు. ఇది హైదరాబాద్ ఇక్కడ అన్ని ఎక్కడ అడ్రస్ ఇది. వాడి ఇంటికి నేను ఎన్నోసార్లు పోయాను. నా ఈడ మంగపట్నంలో కోడూరు సరే మంగపేటలో ఉన్నాడు ఫస్ట్. ఇప్పుడు కోడూరు మాది. నీ మంగపేటలోనే పోయి ఇంటిసార్లు వచ్చాను. నా దగ్గరికి వచ్చాను గోల్డెన్ సార్లు పోయినాను తెలుసు. వస్తాలే ఇప్పుడు కంపల్సరీ వస్తా. ఇంకోడు చెనకేశ్వరుడు ఆడినాడు ఏడుగురు రమ్మన్నాడు ఎన్నోసార్లు. కొడుకు కూడా నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే చదువు తర్వాత మంగపేటలో మైనింగ్ ఉంది కదా, అక్కడ మా సిస్టర్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఉంటా అంటాడు. మ్యాక్సిమం అక్కడే ఉంటాండి. వీళ్ళు కనపాపల్లి వీళ్ళంటి 3 వాళ్ళ ఇంటి ఎదురుకునే అది. ఓకే కనీసం ఈ రోజు అవకాశం ఇచ్చాడు. హలో నీలకంఠ వీడియో కాల్లో మాట్లాడుతా అన్నాడు. ఒకసారి వినండి. చెప్పు నీలకంఠ మాట్లాడు. మాట్లాడు. అందరికి చెప్పాలంటే కృష్ణారెడ్డి ఎమ్మెల్యే మాత్రం వచ్చాడు. కృష్ణారెడ్డి ఏమని చెప్పినావు వాళ్ళతో? ఏమని చెప్పినావు? వాళ్ళిద్దరికి చెప్పినా అంటున్నావు. ఏమని చెప్పినావు? అద్దాలు పెట్టుకో చెప్పాలి. మా కరెక్ట్ కనపడతాడు. వాడు ఎన్ని సంవత్సరాలు హైదరాబాద్ మా ఫ్రెండ్స్ మీ బ్రదర్ కనపడ్డారని చెప్తారు. వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సేమ్ టు సేమ్ ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ మాదిరే ఉంది. ఇంకోటి ఏంటంటే మేము ఒకే స్కూల్లో మా చిన్నాడు నేను వాడు అది ఎనకల బాగున్నారా పోయిందంతా పోతుంది. ఎక్కువ ట్రైనింగ్ మళ్ళీ ఛాన్స్ ఇస్తామని మనం 2 నెలల తర్వాత. ఇంకేమైనా చెప్పాలనుకుంటే అందరికీ ఒకసారి మాట చెప్పు. అందరికి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. అందరికి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పుకుంటున్నా. గొప్ప విషయం. నేను కలవలేకపోయినా అందరికీ సారీ
ఓకేనా? ఓకే బాయ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఓకే ధన్యవాదాలు. ఆ రామసుబ్బమ్మకు వేరే వేరే ఆ, ఎవరన్నా నువ్వు రానందుకు మరి థాంక్స్. రామసుబాడి మాట్లాడాడు మళ్ళీ రెండోసారి. ఇంకా మిగతా కూడా మాట్లాడాలి. రండి. ఎందుకు లేకుండా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అనుభవాలు ఉంటాయి ఎంత షేర్ చేస్తున్నాయి. మాట్లాడు. వాళ్ళు ప్రభాకర్ బతుకుంటారు క్లాసు ఫస్ట్ ఎలా ప్రోగ్రామ్ ఇది మీరాడా శ్రీనివాస క్లాస్ రామసుబ్బమ్మకు చాలా విషయాలు గుర్తున్నాయి. ఎందుకోసం అంటే ఈ ప్రోగ్రాం జరగడానికి అసలు కారణం అని రామసుబ్బమ్మని ఎందుకు చెప్తానంటే, నేను ఒకసారి పులివెందుల్లో మా బంధువుల పెళ్ళికి పోయాను. వాళ్ళు తనకు కూడా బంధువులు ఉన్నట్టుంది. తను కూడా పులివెందులకు మ్యారేజ్కి వచ్చింది అనమాట. పలకరించింది. పలకరిస్తే బాగున్నారు అగోనింది. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనమాట. అంటే ఆమె ఎవరైంది నాకు అసలు గుర్తే రాలేదు, గుర్తు పట్టలేదు అసలు. అయినప్పటికీ కూడా ఈమె ఎల్ఐసి ఏజెంటా, లేకపోతే కనుక ఎవరు పులివెందుల మనిషా, లేకపోతే బంధువుల మనిషి నేను గుర్తుపట్టలేకపోతున్నానా. చాలాసేపు కన్ఫ్యూజన్ ఉంది. నేను నటిస్తూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను అనమాట. తర్వాత మన స్కూల్లో అందరం స్టూడెంట్స్ ఎప్పుడు కలుసుకుంటే బాగుంటుంది అని అప్పుడు అర్థమైంది నా బ్యాచ్మేట్ అని చెప్పేసి. ఆ తర్వాత కూడా రామసుబ్బమ్మ అనే విషయం గుర్తురాలే, ఆమె కూడా చెప్పలేదు. ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఇస్తే మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పినాను. ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత పక్కకు పోయేసి కాల్ చేసి లేదా రామసుబ్బమ్మ అని వచ్చింది. అప్పుడు గుర్తుపట్టాను ఆమె రామసుబ్బమ్మ అని గుర్తుకొచ్చింది. ఆమె రామసుబ్బమ్మ అని చెప్పేసి. కానీ అంతకంటే అన్యాయమైన విషయం ఏమంటే, ఆమె అంత ముందు రోజు రాత్రి కూడా మళ్ళీ చెప్పింది నాతో దంతలపల్లిలో అదే పెళ్లికి వచ్చింది. వాళ్ళు పల్లెకి కూడా వస్తారు కదా, ఆ పల్లెలు కూడా పలకరించింది అనమాట. నేను అసలు ఎవరో బంధువు అయి ఉంటుంది అని చెప్పేసి బాగున్నా అని చెప్పాను, వెళ్ళిపోయాను అనమాట. అంటే ఏమాత్రం గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం చాలా మందిని. కానీ కొంతమంది ఇప్పుడు వీరే ఉన్నాడు, అప్పటికి ఇప్పటికీ ఏమి తేడా లేదు. సుబ్బారెడ్డి కూడా పెద్ద తేడా ఏం లేదు, జుట్టు లేకపోవడం మినాయించి. తర్వాత ఇట్లా వెంగళరెడ్డి కూడా పెద్ద మార్పే ఉన్నట్టు అనిపించదు. మహేష్ గారికి పాప ఏమన్నదంటే, మొత్తం మన ఫోటోలు తీసుకున్నాం కదా, 10-12 మంది దాకా ఉన్నాం. మీ అందరిలో బాగా గ్లామరస్ గా ఉన్నది మహేష్ రెడ్డి అని చెప్పి చెప్తున్నాను అని మా పాప అన్నది అనమాట. కాబట్టి వయసు తెచ్చిన మార్పులు మనలో అందరిలో కనిపిస్తున్నాయి. కొంతమందిలో ఎక్కువ తెచ్చి ఉంటాయి. బహుశా ఉద్యోగాలు చేసుకుంటున్నాం, లేకపోతే నీడ కింద ఉండే వాళ్ళు మార్పులు కొంచెం తక్కువ ఉన్నా కవర్ చేసుకుంటారు వాళ్ళు. కానీ వ్యవసాయం చేసుకుంటా ఇట్లా ఎండకు తిరిగే వాళ్ళకు ఆ మార్పులు ఎక్కువ కనిపిస్తాయి. అది సహజమే. నిజానికి లింగాల స్కూల్లో మనం చాలా మంది టీచర్లను చూసాము. బాగా గుర్తుండిపోయే టీచర్లు మ్యాథమెటిక్స్ వచ్చేసి అంకిరెడ్డి సార్ కొద్ది కాలం ఉన్నప్పటికీ కూడా బాగా గుర్తుండిపోయారు, చాలా నాలెడ్జబుల్. అలాగే రామచంద్రారెడ్డి సారు తెలుగు పండిట్, ఆయన దగ్గర తెలుగు బాగా నేర్చుకున్నాం. ఎందుకోసం అంటే ఆయన చెప్పేవాడు, ఆయన ముందు మన రామ్మోహన్ చెప్పేవాడు కదా, 10th క్లాస్లో చెప్తామంటే మిగతా క్లాస్లో కూడా వినిపించేది. ఆయన చెప్పిన పద్యాలు ఇప్పుడు కూడా గుర్తున్న పరిస్థితి ఉండాలి. కొన్ని అన్ని కాదు, కొన్ని. బాల రసాల సారనవ పల్లవ కోమల కావ్య కన్యకన్ పూలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి, నిజదా సుధోదర పోషణార్థమై అని చెప్పేసి పోతన ఆ మాట చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి అట్లా బాగా చదువు చెప్పిన టీచర్లు బాగా గుర్తుంటారు. తిట్టిన టీచర్లు కూడా గుర్తుంటారు. ఏమి నెగిటివ్గా కూడా ఏం గుర్తుండరు. వాళ్ళు మన జీవితాల్లో చాలా మార్పు కూడా తెచ్చుంటారు. వెంకటరెడ్డి సార్ విషయం మాత్రం నాకు జీవితాంతం గుర్తుపెట్టుకునేంత అనుభవాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే 6వ తరగతి నుంచే అనుకుంటాను, బహుశా ఇది హిందీ ఎగ్జామినేషన్ రాయడం కూడా మొదలైంది. ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర భాష, ప్రవేశిక 2 పార్ట్స్, విశారద 2 పార్ట్స్, ఆ ప్రవేశిక ఒకటే పార్ట్, విశారద 2 పార్ట్స్, ప్రవీణ 2 పార్ట్స్ అన్ని పూర్తి చేశాను సార్ దగ్గరే. ఇలా పూర్తి చేసే క్రమంలో నేను ఒకసారి పులివెందులో ఉండేవాళ్ళు కదా, నేను లింగాల నుంచి రాత్రికి పూట
హై స్కూల్ అయిపోతేనే బస్ ఎక్కి పులివెందులకు పోయేవాడిని. సార్ ఇంట్లో ఉండేవాడిని, అన్నే చదువుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేవాడిని అనమాట. అట్లా ప్రవీణ పూర్తయింది. బహుశా ఎల్ఐసిలో ఉద్యోగం రాకపోతే ఆ రోజున్న అవకాశాలు ఏమంటే పోస్టల్ డిపార్ట్మెంట్ గ్యారెంటీగా ఉద్యోగం వస్తున్నాం, ఏది మార్కులతో. లేదంటే ఆర్టీసీలో గ్యారెంటీగా ఉద్యోగం వస్తుంది. అవి రెండు గ్యారెంటీగా వచ్చేటప్పుడు మార్కులు. అది కాకపోతే మనకు హిందీ అనేది ఒకటి ఎప్పుడు ఒక ఆప్షన్గా ఉండేది. కానీ త్వరగా ఉద్యోగం తెచ్చుకోవాలని తాపత్రయంతో ఎవరో పాలిటెక్నిక్ చేరడం, పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఎల్ఐసిలో జాబ్ వచ్చింది. అలా జాబ్లో జాయిన్ కావటం మనం ఏంటంటే అక్కడ మన ప్రాధాన్యతలు మారిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి మళ్ళీ తీసుకొస్తున్నాం. ఎల్ఐసిలో మీకు ఎవరికి ఏ పని ఉన్నా, ఒక రకమైన కష్టమైన పనులు అయినా కూడా ఏమైనా కానీ నోటీస్ తీసుకొస్తాయి. అంటే మరీ మీ బంధువులు ఎవడ మీ స్నేహితులు వాళ్ళ స్నేహితులు అట్లాంటివి కాకుండా మన కుటుంబాల్లో ఏమైనా అవసరాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా చెప్తే నేను వాటిని పరిష్కరించడం కోసం మాత్రం తప్పనిసరిగా ప్రయత్నిస్తాను. ఎల్ఐసి వరకు మీరు నా దగ్గర భరోసా పెట్టుకోవచ్చు. చాలా విషయాలు మ్యాక్సిమం ఇద్దరు చేయలేని పనులు కూడా నేను చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తర్వాత నేను చెప్పాలనుకుంటున్నది ఏమంటే చదువుకునే వయసులో చదువు మీదనే ఫోకస్ ఉండడం అనేది చాలా అవసరం. ఆ టైంలో దాని మీద కాకుండా రాజకీయాల వైపు, రాజకీయ నాయకుల వాళ్ళ గొప్పోళ్ళు వాళ్ళ అభిమానులుగా ఉండడం అలాంటి ఉంటాయి కదా, ఆ ఫీలింగ్స్ అవన్నీ కూడా అవి జీవితంలో చాలా నష్టం చేస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బహుశా అట్లాంటి ఒక స్వభావం లేకుండా ఉంటే కనుక నేనే కేవలం చదువు మీదనే ఫోకస్ చేసి ఉంటే కనుక ఇంకా సార్ చెప్పారు కదా, అంటే అది ఇప్పుడేం గ్రూప్ 1 గ్రూప్ 2 పెద్ద పొజిషన్స్ కాకపోయినప్పటికీ కూడా అంతకంటే ఎక్కువ పలుకుబడి కానీ అంతకంటే ఎక్కువ రెస్పెక్ట్ సమాజంలో నాకు ఉండొచ్చు. కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోవడానికి మాత్రం ఈ రాజకీయాల మీద పేరు చెప్పడం లేదు, కానీ వాళ్ళే గొప్ప నాయకులే. అట్లాంటి నాయకుల పట్ల మనం విపరీతమైన వ్యామోహం పెంచుకొని మన చదువు మీద ఫోకస్ లేకుండా ఉండడం కూడా ఒక కారణం అవుతుంది చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రత్యేకించి రాయలసీమలో అట్లాంటి నష్టం ఎక్కువ మన పిల్లలు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తరం మాత్రం అట్లాంటి ప్రభావాలు లేకుండా ఈరోజు నాకు చాలా సంతోషం వేస్తుంది. ఈ లింగాల్లోనే దాదాపు 20 మంది దాకా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నట్టుంది. ఒక్క దిగువ లింగాల్లోనే, ఎగువ లింగాల్లో ఉన్నారు, లోపట్నదులు ఉన్నారు. బహుశా ఈ దాని ఏమంటారు ఫీజు రీయింబర్స్మెంట్ కారణంగా ఇంజనీరింగ్ కాలేజెస్లో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. ఆ రకంగా గొప్ప మార్పు అనేది మన పీరియడ్లో మనకున్న ఒక పెద్ద నష్టం ఏం జరిగిందంటే స్కూళ్ళల్లో బాగా చదువులు చెప్పారు. మనకు 6, 7, 8, 9, 10 తరగతుల్లో బాగా చదువులు చెప్పారు. కానీ మనకు లేని అవకాశం ఏంటంటే మనకు అప్పుడున్న అవకాశాల గురించి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఏం చదువుకోవచ్చు, ఏమి ఎదగచ్చు, ఇట్లాంటి అవకాశాలు, అట్లాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉండేది కాదు. మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా అంత ఇచ్చేవాళ్ళు కాదు. ఇది చదవండి లేకపోతే ఇది చదవద్దండి అట్లాంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. దాని కారణంగా మన జనరేషన్ కొంచెం నష్టపోయింది. ఇప్పుడు ఆ జనరేషన్కి అట్లాంటి నష్టం జరగడం లేదు. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది పిల్లల కంటే కూడా ఎక్కువ వాళ్ళ చదువుల పట్ల వాళ్ళ కెరీర్ పట్ల కన్సర్న్ చూపడం కారణంగా ఇప్పుడు పిల్లలు బాగా రాణిస్తున్నారు. అట్లా కొన్ని కుటుంబాల్లో అయితే చాలా డ్రామాటిక్గా చాలా మంచి అచీవ్మెంట్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మహేష్ ఇద్దరు పిల్లలు సీఏ అయినారంటే కోడలు సీఏనా అదే వాళ్ళ కొడుకు సీఏ చేయడం చిన్న విషయం ఏం కాదు. సీఏ చేయడం అంటే తనకు ఆల్రెడీ కొంత ఎక్స్పోజర్ ఉంది కాబట్టి చదువుల గురించి ప్రాపర్గా వాళ్ళని గైడ్ చేయడం సాధ్యమైంది. తర్వాత నాకు చంద్రాయుడుతో మళ్ళీ వీరెవరు ఎక్కువ మాట్లాడుకుంటారు. ఈ చంద్రాయుడుతో మన ఈ గెట్ టుగెదర్ గురించి మాట్లాడినప్పుడు ఒకసారి మాట్లాడాడు వాళ్ళ పాప గురించి. మాట్లాడినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం అనేది. ఎందుకు చెప్తున్నాడు అన్నమాట, అయ్యా చాలా ధైర్యం ఉండాలి. చదువును కొంచెం తక్కువ ప్రాధాన్యత ఇచ్చి స్పోర్ట్స్ వైపు మళ్లించడం అంటే ఒకవేళ ఆ స్పోర్ట్స్లో తగిన విధంగా రాణించకపోతే కనుక వేస్ట్ అయిపోతారు కదా. కానీ చాలా ధైర్యం చేస్తున్నాడు చంద్రాయుడు. ఇంతకుముందు అన్నట్లు రావణతులపల్లె ఫ్యాక్షన్ నుంచి దూరంగా పోయి అక్కడ పోయేసి బాగా ఎదిగొచ్చినాడు చంద్రాయుడు కూడా. అలా అందరూ కూడా ఇప్పుడు వ్యవసాయంలో ఉన్నంత మాత్రం మనం ఏమి తక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు. బయటకు పోయిన వాళ్ళంతా కూడా అంతా సాధించినారని అనుకోవాల్సిన కూడా ఏం లేదని నేను అనుకుంటున్నాను. బయటకు పోయిన వాళ్ళు ఆరోగ్యాలు చెడగొట్టుకుని ఉండే అవకాశం కూడా ఉంది. వ్యవసాయంలో ఉండి ఇక్కడ ఉండి
ఒక కుటుంబ సంబంధాల మధ్య రిలేషన్షిప్ మధ్య ఉన్న వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. కృష్ణాడిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఎప్పుడూ మనిషి నిండుగా ఉంటాడు, చాలా ఆత్మీయంగా ఉంటాడు. ఎప్పుడు మాట్లాడినా కూడా మనుషుల గొంతులో అది కనిపిస్తుంది ఆనందం. నేను ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమంటే, ఒకటి మన ఇళ్లలో ఎవరి పెళ్ళిళ్ళు జరిగినా కూడా అందరం చూసుకుందాం, గ్రూప్లో పెట్టుకుంటే చాలు. దానికి మ్యాక్సిమం రాగలిగిన వాళ్ళు మరి చాలా దూర ప్రాంతాలు జరిగితే రాలేకపోవచ్చు, కానీ మనకి ఇటువైపు ప్రాంతాలను జరుగుతాయి కాబట్టి వాటికి హాజరయ్యే ప్రయత్నం చేద్దాం. తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మీ బ్యాచ్ అంతా ట్రై చేసి ఏదైనా స్కూల్కి ఇవ్వండి అని చెప్పేసి. అట్లాంటిది తర్వాత ఇవన్నీ ఈ కార్యక్రమానికి ఖర్చులు కూడా బహుశా సరిపోవచ్చు అనుకుంటాను, లేదంటే కొంచెం తక్కువ రావచ్చు. తర్వాత మనం ఏం చేయడానికి అవకాశం ఉంది అనేది మన తర్వాత ఆలోచిద్దాం. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను నా వైపు నుంచి. కాబట్టి ఇంతమందిని కలవడం, ప్రత్యేకించి ఊళ్ళోనే ఒకటే ఊళ్ళో ఉన్నాం, పద్మావతి చేయడం ఇంతవరకు 10th క్లాస్ తర్వాత బహుశా ఏమన్నా ఒక 2 సార్లు చూస్తున్నాను, నాకు అది కూడా గుర్తులేదు, చూడలేదు, ఎప్పుడు చూడదు. అంటే ఒకటే ఊళ్ళోనే చూసుకోవాలి. ఏగోలింగాలను లోపట్టులో ఏం చూస్తాం, బోనాలలో అప్పుడు ఏం చూస్తాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు రావాల్సిన వాళ్ళు కొంతమంది రాలేదు, వచ్చింటే బాగుండేది. ఈ ప్రయత్నం రామసుబ్బమ్మ గట్టిగా అడిగింది. తర్వాత మహేష్ కానీ కృష్ణనాయుడు కానీ చాలా గట్టి పనిచేసినారు. నిజానికి వాళ్ళు చాలా భారం మోసారు. అందరికీ అభినందన తెలియజేస్తాను. ఇప్పుడు నేనేదో సీరియస్గా మాట్లాడాను, అట్లా విషయంగా లేకుండా మిగతా విషయాలు రామ్మోహన్ లాంటి అనుభవాలు షేర్ చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. మనం 1:30 వరకు ఈ కార్యక్రమం జరుపుకొని తర్వాత 1:30కి పోదాము. లోపల తర్వాత మనం మాట్లాడడం అయిన తర్వాత సార్కి అభినందన తెలియజేసుకునే కార్యక్రమం కూడా చేస్తాం. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైనా వాళ్ళ విషయాలు గుర్తు తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది. తెలుగు 2 మాటలు మాట్లాడదురా. శాంతి చదువులో లేదు బాబు నీకోసం వెయిటింగ్ ఆయన కదా ఇలా మాటలు అయిపోయినాయి. హలో అంతేనా తీసుకున్నాను. హలో నెక్స్ట్ మళ్ళీ ఒక్కసారి రౌండ్ ఇద్దాము. ఆమె ఎవరికి పరిచయం తక్కువ అక్కడ నాగలక్ష్మి మీరు ఫోటో కూడా తీసుకోలే. వచ్చా రండి. ఇంకా ఎవరైనా లేకపోతే మళ్ళీ రామ్మోహన్ పిలుస్తా. ఇప్పుడు రామసుబ్బమ్మ మాట్లాడుతుంది, కొన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటుంది, మిగతా కూడా మాట్లాడుతుంది.
రామసుబ్బమ్మ అసలు చూస్తాను కూర్చోండి బాగా బాగా అండి ఆ ఇంటికి లేకపోతే కూర్చోండి అదే అదే కదా అప్పుడు ఆ బ్యాచ్లో మనము 7th క్లాస్ లో కూర్చున్నప్పుడు శేషయ్య సార్ వచ్చన్నాడు, మీకు మతికిందా? అందరము బండల మీద కూర్చుండే వాళ్ళము. అప్పుడు బెంచీలు లేవు మనకి 7వ తరగతిలో. ఆ బండకు ఎవరో కూర్చుండే వాళ్ళము. ఆ శేషయ్య సార్ ఏమంటే పిత్తినప్పుడు అది సార్ నాడని మనము అనబట్టుకో అప్పుడు స్మెల్ వచ్చేది. అప్పుడు శేషయ్య సారు ఎవరో చేస్తున్నాడు అట్లానే వాడు శేషయ్య సారు. ఆయన ఇప్పుడు కూడా తలుచుకుంటూ చెప్పుకోవాలా. అది జ్ఞాపకం ఒకటింది శేషయ్య సార్ గుర్తింపు. పండు పండు అని బయటికి దొబ్బేసేవాడు. బండల మీదనే బండ ఘోరం గుర్తుంటాను. లేవు కదా, అట్లా నవ్వుతుండే వాళ్ళం. అక్క వాడతాను ఇట్లా రామసుబ్బలక్క రామసుబ్బమ్మక్క వాడతాను ఇట్లా అక్క పట్టు అందరికి వాడతాను. స్నేహితులారా, కొంచెం మీ మీద కొంతమంది మీద మాటలు కలిపి రాసినాను. మీరేం దయచేసి అపార్థం చేసుకోవాలి. అక్కగారు, చెల్లెలు, అన్నగారు. Oh my dear girls, dear boys, dear teachers, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము లింగాల హై స్కూలులో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము ఎవరి ఎవరి వారి ఊరికి. I miss all the fun, I miss all the jokes, I miss you. నోటు బుక్కులోన చంద్రకృష్ణుని ప్రేమ లేఖలు, ఎస్పీఎల్ అని సుబ్బారెడ్డి చేసిన గ్యాంగులి వారులు, ఫస్ట్ బెంచ్లో నేనంటూ తోసిన నీలకంఠుడు, సుబ్బారెడ్డి బట్ట తలపైన బోలెడు జోకులు, అమ్మాయి బ్యాగుల్లో పెన్నులు లాగిన చిలిపి చేష్టలు, కృష్ణారెడ్డిపై ర్యాగింగ్ చేసిన రఘురాములు, దాని పనిష్మెంట్ మాస్టారు కొట్టిన చెంప దెబ్బలు, కామాలు రాసిన తిక్క కవితలు, వీరయ్య చూసిన వెర్రి చూపులు, పద్మావతి పాడిన కొత్త పాటలు, నాగేశ్వరి పాడిన పాత పాటలు, ఈ యంగమ్మ చూసిన ఎర్రి చూపులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆటలంటే మాకు కూడా సరదాలండి. All the fun, all the jokes, I miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము లింగాల హై స్కూలులో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము ఎవరి ఎవరి వారి ఊరికి. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన మ్యాథ్స్ క్లాసులు, గుండు సున్నాలంటూ మార్కులు ఇస్తే షాకు న్యూసులు,
సైన్స్ మాస్టర్ క్లాసుల పైన బోలెడు జోకులు, డ్రిల్ మాస్టర్ ఆటల్లో చేసిన వింత చేష్టలు, ఆడపిల్లల పైన భావ కవితలు, క్లాసు రూములోన్న కుప్పిగంతులు, మరపురాని తిరుగురాని గురుతులండి. మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలెందు, మనకు క్షమాపణలు ఎందుకండి? ఆ వయసులోన మేము కూడా ఇంతేనండి. I miss all the fire, I miss all the joys, I miss you. ఇంకొకటి లెక్క చెప్తాను, మీరు ఎవరైనా 2 నిమిషాల్లో తెలిసింటే చేయొద్దండి, ఎవరైనా సరే. చెప్తా ముందు క్వశ్చన్, నేను క్వశ్చన్ నేను ఆన్సర్ ఏంటి చెప్తాను రామోహన, నేను క్వశ్చన్ వేయాలి కదా. 2 నిమిషాలు టైం. నేను సినిమా చూసేటప్పుడు 26 సంవత్సరాలు తెలుగుగా కొత్తగా పెళ్ళైనప్పుడు నేను మా భార్య సినిమా పోయినాం. స్టూడెంట్ నెంబరు అదొక్కటి. అప్పుడేనా? అప్పుడే అట్లా కాదన్నా, ఈ రోజు జరుపుకునేది అదే క్లాస్. ఇప్పుడు అయినా ఇంకొకటి పొరపాటు అయినా, ఫస్ట్ మన వయసు ఎంత అన్నా ఈ రోజుకు 16 ఏళ్ళు. ఇప్పుడు 16 ఏళ్ళలో ఉన్నాం అందరం ఇప్పుడు మధ్యాహ్నం వరకు. మళ్ళా 20 రూపాయలు డబ్బులు, 20 మంది కూలీలు, వాళ్ళలో ₹1 కూలోళ్ళు ఉన్నారు, ₹2 కూలోళ్ళు ఉన్నారు, ₹3 కూలోళ్ళు ఉన్నారు. ఎవరు ఎంతమంది? ₹3 కూలోళ్ళు ఎంతమంది? ₹2 కూలోళ్ళు ఎంతమంది? ₹1 కూలోళ్ళు ఎంతమంది? టైం తిరుగు. 2 నిమిషాలు. తెలిసింటే చేయొద్దని చెప్పొద్దు, మిగతా వాళ్ళకి అర్థం కాకుండా అయ్యేది. ₹2 కూలోళ్ళు ఎంతమంది? ₹3 కూలోళ్ళు ఎంతమంది? ₹1 కూలోళ్ళు ఎంతమంది? ₹20 డబ్బులు, 20 మంది కూలోళ్ళు కావాలా అన్న? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానా? నిమిషాల కోసం చిన్న చెట్ల కాడుకుంటే సాయంత్రం పూట కూలోళ్ళు వస్తారు. వాళ్ళకు వీళ్ళకింత కూలి వాళ్ళకింత కూలి అనేది ఉండాలి. ఆ లెక్క నువ్వన్నా చెప్పాలా, లేకపోతే రఘు అన్నా చెప్పాలి. 30 మంది ఉండాలి కదా. 40 మందిని చెప్పలే ఉన్నది. ఏమ్మా నిమిషం గడిచిపోయింది బాయ్స్. 5 నిమిషాలు ఇమ్మంటావు, అర్ధగంట ఇమ్మంటావు, 3/4 గంట క్లాసులో మనకు ఒక క్లాసు. కొద్దిగా గొప్ప అన్న కూడా చెప్పగలరు. మరి చెప్పమను, ఏం వినపడలేదా? చెప్తాడు, మా ఆయన చెప్తాడు. ఏసి బడి చెయ్యొత్తలేదే, చెయ్యొత్తు. క్వశ్చన్ ఆన్సర్ తెలిసింటారా? అంటే ఎప్పుడు వచ్చినమ్మా 16 నెలలకి ఆలోచన చేస్తానవా? కాలు చెయ్యి ఇప్పుడు పక్కన పెట్టాను. వాళ్ళ చెప్పాలా? ₹20 డబ్బులు, 20 మంది కూలీలు, దాంట్లో ₹1 కూలోళ్ళు ఉన్నారు, ₹2 కూలోళ్ళు ఉన్నారు, ₹3 కూలోళ్ళు ఉన్నారు. ఎవరు ఎంతమంది? 20 మందికి ₹20 ఇస్తావు. 20 మంది ₹20. ₹3 ఎంతమంది? అంతా నువ్వు చెప్పే రూపాయలు చెప్తే రూపాయి క్వశ్చన్ లేదు ఇక్కడ. ₹3 ₹2 ₹1 20 మంది కావాలా, ₹20 డబ్బులు సరిపోవాలా? అయిపోయింది మా టైం, 2 నిమిషాలు అయిపోయింది. ₹10 మంది ₹10 15 10 నువ్వు 10 పెట్టరా? ఏ
ఏంరా మరి నాది కోరుచున్నాను కదా నా దాంట్లో సహకారం దూరింది కదా చెప్పురా. ఏమ్మా మీరెవరు ఉన్నారు? ఎంత దూరంలో ఉన్నారు మీరు? మీ మనసులో ఉండే బయటికి వెళ్ళనాడండి, అర్థమవుతుంది. అయ్యా నేను చెప్తాను ఏంటంటే, ₹10 కూలోళ్ళు 14 మంది, 2 రూపాయల కూలోళ్ళు 5 మంది, ₹3 కూలోళ్ళు ఒక్కరు. 14 మంది, 14 అర్థాలు ₹7, 5 మంది, 5 2 10, 10 4 14. ఎక్కడా ₹7, ₹10, ₹15. ఒక్క మనిషి ₹3. ఇంకొక పద్యం చెప్తా. ఆ పద్యం చెప్పినాక నేను ఒకటి మీకు మామూలుగా లెక్కల మాస్టర్ చెప్పినప్పుడు పైన ఒకటి ఉదాహరణ చెప్తాడు, అది చెప్పి దీన్ని వివరించి మీరు చెప్పండి. కొండ మీద నెమలి కోరిన పాలిచ్చు, పశువు శిశువుతోన మాట్లాడు, వనిత వేదములు పఠించు, బ్రాహ్మణుడు కాకి మాంసం తినును. దీనికి ఉదాహరణ చెప్తానమ్మా. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మా ఊళ్ళో డ్రామా వేసినప్పుడు ఒక మనిషిది పోషణ వచ్చింది. రాత్రి 12 గంటలప్పుడు వచ్చింది. ఏది మాట్లాడేదని ఏమంటారు అదని, అదే పాత్రలా అందుకే నేను ఏందని అడిగినా. ఇంకా పోషణ అంటే నేనే చెప్పింది, నువ్వేం చెప్పాలి పాత్ర. ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు తక్కువ ఉంది. ఇట్లా కూర్చోరా అని చెప్పినాడు. వేరే కూర్చున్నాడు. వాని పోషణ వస్తానే వాడు చెప్పాల్సింది ఏంది, ఏది రా త్రిశూలము అన్నారు. వాడు కొంచెం కూరికినాడు. నీ పాత్ర వచ్చింది, ఏది రాత్రి శూలము. ఇదేంద్ర రాత్రి శూలం కాదురా, పద్దనిస్తారు నీకు శూలం పలా అంతే. నేను చెప్పిన పద్యానికి ఇది ఉదాహరణ. చెప్పండి. కొండ మీద నెమలి కోరిన పాలిచ్చు, పప్పు శిశువుతోన మాట్లాడు, వనిత వేదములు పఠించు, బ్రాహ్మణుడు కాకి మాంసం తినును. అందరూ పెన్ను పేపర్ తెచ్చుకుంటే పేపర్ రాసుకుంటే అర్థమైంది నాయన మీకు. పెన్ను ఉంటే పేపర్ ఇది నేను ఇవ్వాలి పేపర్ అట్లాంటివి ఉంటాయి. అయినా 10వ తరగతి పాస్ అయినా, నేను 10వ తరగతి పాస్ అయింది. మీరన్నా 12, 13 పోయినారు. నేను ఎక్కడొచ్చినా పెన్ను మర్చిపోను, ఖచ్చితంగా పెన్ను పెట్టుకుంటా. కొండ మీద నెమలి కోరిన పాలిచ్చు, పశువు శిశువుతోన మాట్లాడు, వనిత వేదములు పఠించు, బ్రాహ్మణుడు కాకి మాంసము తినును. అది సరే. కృష్ణారెడ్డి చదవడాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. అభినందన. నెక్స్ట్ ఇంకెవరైనా కానీ సరదాగా రండి. నేను ఉదాహరణ చెప్పినా కదా, ఏది రాత్రి శూలము, ఏది రాత్రి శూలము. తను కృష్ణారెడ్డి రాత్రి శూలం అంటే కమా ఎడబెట్టాడు వాడు. మా ఊళ్ళో ఒక అబ్బాయి 10th క్లాస్ అయిపోయింది. అందరూ చూసే మనం లెక్కల దాంట్లో దాన్ని ఉపమానం అంటాము, ఏదంటాము. నజ భజ జజర సబరణమయవ మసజస తదగ యమాత రాజబాణ సలగ.
యమాతార్ జబాన సలగం అని చదువుతాడు మా ఊరి పిల్లోడు. యమాతార్ జబాన సలగం అది 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 నేను చదివిన పద్యం కూడా అట్లుంది. యమాతార జబాన సలగం అన్నట్టు ముందు నేను చదివినాను, వినిపించిన. ఒకటి పొట్టిగా కథ చెప్తామా. ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు, ఒక కుమ్మరి వాళ్ళు, ఒక మాస్టర్ టీచరు ఉన్నారు. ఈ రెడ్డి రెడ్డి బ్రాహ్మణుడు కాదు, రెడ్డి పని చేస్తాడు. ఆయనకు ఒక కొడుకు, ఆ కుమ్మరోళ్ళ ఆయమ్మకు ఒక్క కొడుకు ఉంటే ఈమె రెడ్డి కదా, మా కొడుకును ఊళ్ళో ఎట్లా చదివిస్తామనే ఉద్దేశంతో ఎక్కడో దూరంగా చదివించినారు. వానికి చదువు అబ్బలే, 2వ తరగతి వరకు చదివినాడు. ఎట్లా వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ఎక్కడెక్కడో కాలం గడిపి ఇంటికి వచ్చినారు. వయసు వచ్చింది, 16 ఏళ్ళు 20 ఏళ్ళు అయినాయి. కుమ్మరోళ్ళ ఆయమ్మ పెళ్లి చేసింది, కొడుకు పెళ్లి చేసింది. కొన్ని రోజులు గడిచినాయి. ఆ కోడలు వాళ్ళ నాయన లెటర్ రాసినాడు, ఎవరికి కూతురు అంటే అప్పటి కాలం లెటర్ నువ్వు జాబ్ అనాల, నేను జాబ్ రాసినాడు. జాబ్ రాసింటే వీళ్ళింటూ ఎవరికి చదువు రాదు కదా. ఆ రెడ్డి గారి పిల్లోడు చదువుతాలే అని అత్త కొల్లి ఇద్దరు కొండపోయి ఆ పిల్లోనికి ఇచ్చినాడు. ఇస్తే ఆ పిల్లోడు జాబ్ తీసుకొని గోడు ఏడుస్తాడు. ఏమి రాసినారో దాంట్లో లెటర్లో, ఎవరు ఏమి ఇబ్బంది పడినాము అనే ఉద్దేశంతో ఆ కుమ్మరోళ్ళ ఆమె ఏడుస్తాడు. ఆమె ఏడుస్తాంటే వాళ్ళ అత్త వచ్చింది. వాళ్ళు వచ్చింటే ఆమె ఏడుస్తుంది. ఏమో లెటర్లు ఏముంది ఏడుస్తుంటే ఇంక ఈ రెడ్డి భార్య వచ్చింది ఇంట్లోంచి. బయట ఏంది బలబలా ఏడుస్తున్నారు. వచ్చి ఆమె ఏడ్చబట్టింది. అయ్యో ఏందో జరిగింది, లెటర్లు ఎవరో కాలం అయిపోయినారు అని. ఇంకా మాస్టర్ టీచర్ భార్య అదావన పోతాను, ఏంది అందరూ ఇట్ట ఏడుస్తున్నారే అని ఆమె నేరుగా ఇంటికి పోయి వాళ్ళ భర్తకు చెప్పింది. అయ్యా వాళ్ళంతా ఏడుస్తున్నారు, కుమ్మరోళ్ళు రెడ్డి గారు అందరూ. ఆయన టీచర్ వచ్చాడు, వచ్చి పేపర్ ఏమి ఏడుస్తానంటే, ఏమైంది తెలుసు సారు, ఆయన ఏడుస్తున్నాడు, మేము ఏడుస్తున్నాం అని. ఏమైంది అని పేపర్ తీసుకున్నాను. చూస్తే దాంట్లో బాగా రాశారు చిన్న అక్షరాలతో, అమ్మ ఇట్లా ఉగాది పండుగ వస్తుంది, నేను నిన్ను పిలుచుకొని వస్తాను, మీ అత్తని మీ భావన అడిగినట్లు అంతా రాసినాడు. ఏముంది రా దీంట్లో ఇంతగా ఏడుస్తానవి అంటే, కాదు సారు, నేను చదువుకునేటప్పుడు అక్షరాలు బండిగాండ్లు నెట్టుండే సారు, ఇంతగా చిక్కిపోయినాయి సారు, దీంట్లో ఏమీ చేయలే. ఆ బుద్ధి బండిగాండ్లు నెట్టున్నాయి సారు, ఈ బుద్ధి ఇంతగా చిక్కిపోయినాయని నాకు బాధ అవుతుంది సారు అని ఏడుస్తాను. చివరికి వచ్చేసాము. ఇంకొకరిద్దరు ఏమన్నా మాట్లాడతారా? ఆడపిల్లలు ఎవరు మాట్లాడలేదు. తను మాట్లాడాలి. ఒకప్పుడు అమ్మ మా ఇంటర్వ్యూలో వదిలిండారు. ఇక్కడ అదో అక్కడ ఒక రూమ్ ఉండింది, మర్చిపోయినది, పెద్ద సమస్య. ఇక్కడ ఒక రూమ్ ఉందమ్మా కదా, అక్కడ రూమ్ లో ఒక సమాధి ఉండింది సార్. ఒకటి సమాధి ఉంది. నేను వాడు ఇంకో ఎవరో పోయినాం ఇంటర్వ్యూల టైంలో పోతే, మేము ఊరుకున్నాం. ఇంటర్వ్యూల టైం ఇస్తే మా ప్లేస్ ఇక్కడన్నా పోతాము, అక్కడన్నా పోతాము. ఊరుకుండకోకుండా సమాధి మీద బండ ఉన్నది. ఆ బండ దుబ్బేస్తే పెద్ద ఆయన ఎప్పుడో
పూర్వం వచ్చేది. అతనికి చుట్టున్నారు పేట అదేందో అంటారు, పేట చుట్టినట్టు తలపేట చుట్టినారు. తలపాగ చుడితే తలపాగ ఒకటి ఉంది పుర్రెకు, దాంట్లో చిన్న కమ్మ ఒకటి ఉంది. ఆ గుడ్డ అనేది ఏమి గుడ్డ మాకైతే తెలియదు. ఆ గుడ్డ అయితే చెడలేదు, అట్నే చుట్టినారు. కుతపెట్టే సమాధి చేసినారు అతను. రుమాల తేలిపోయింది. ఆ చెవుకుని ఒక కమ్మ ఒకటి స్ప్రింగ్ ఒకటి ఉండింది, అట్నే ఉండింది. అది మేము ఇంటర్వ్యూలో తెచ్చుకొని దాన్ని ఏం చేయాలి, చిన్నది అప్పుడు ఎంత బంగారు ఎంత కుళ్ళైసులు కూడా కరవదాలి. అట్లా అట్లా పనులన్నీ చేసేదమ్మా మేము. సమాధి కూడా దొబ్బేసినాం మేము. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే దాని ఏదో డెవలప్ అన్నారు కానీ ఏమేమో చేసినారని దాని కాంపౌండ్ వాళ్ళు ఎన్ని కట్టేసి ఉన్నారు. అంటే అది ప్రాక్టికల్గా ఇది ఉండి పోతుంటాం వస్తుంటాం, దాంట్లో పోవటం లేదు. ఇప్పుడు పెద్దోళ్ళ కాలంలో బూడ్చుండారు దానివల్ల. పెద్ద పెద్దోళ్ళు మహానుభావులు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. ఆ పుణ్యం మనం సంపాదించుకున్నాం, మనల్ని బూడ్చలేరు అక్కడ. మనకి ఎంత సేపు ఉండే బూడ్చడానికి అంటే బూడ్చి లోడి ఆయనే బూడ్చుంటుంది ఇక్కడే అది సమస్య. ఏం సార్ మీకు ఏమన్నా భోజనం ఏమైనా తింటే ప్రశాంతంగా ఉంటుంది. మీరు పట్టుకుంటారు కదా అంత కెపాసిటీని. ఏంటంటే ఫస్ట్ నుంచి అంటే వీక్గానే ఉన్నారు కాబట్టి అదే కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మా ఇంజన్లు అప్ అండ్ డౌన్ ఆడుతూ ఉంటాయి. మీ స్టేజీ వేరు, మా స్టేజీ వేరు. ఇప్పుడు మేము ఏంటంటే 12:30 దాటినా నుంచి క్యాంటీనా లేకపోతే హోటలా లేకపోతే చిన్న బిస్కెట్టా ఏదో చూసుకుంటాం. మీరు అప్పుడేం లే, మేము కరెక్ట్గా ఉంటాము. మీరు భోజనం చేస్తారు ఆ టయానికి. అదే టైం మీరు మెయింటైన్ చేసేదానా మీ ఆరోగ్యాలు లక్షణంగా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా గొప్ప మా ఆరోగ్యాలు లాస్ట్ సార్. ఇప్పుడు వచ్చే జనరేషన్లో పిల్లలు ఉండలేరు. ఇప్పుడు అంతో ఇంతో ఇప్పుడు అంత స్టాండర్డ్గా ఉండాలంటే మా అన్న ఉన్నాడు, ఆ టవాల్ వేసుకొని. ఇదంతా ఎక్కువ ఉండేది అన్నగారు బాగా వచ్చేసి ఒక్కటే సార్. నన్ను అందులో స్కూల్లో సపరేట్ సార్, నేను ఒక్కని సార్ 10th క్లాస్లో సపరేట్. వీళ్ళందరూ చేసి నాకేదో ఒక పేరు పెట్టినారు. ఏది రకం నాది ఏదో పేరు పెట్టింది అన్న నాకేదో పీసీనో ఏదో ఒక పేరు పెట్టినారమ్మా. ఎందుకంటే వస్తా స్కూల్కు లేకపోతే రా బుద్ధిపుట్టి నేను వచ్చినప్పుడే స్కూల్ అంతే. అట్లా వీరారెడ్డి సారు సాయంత్రం ఎక్కడున్నా ఆయన సైన్స్ టీచర్ మటుకు 4:30కు ఖచ్చితంగా ఆయన కనపరావాలి. ఎందుకంటే ఆయనకి రాపియా ఎవరిని నమ్మరు, వాళ్ళు ఎవరిని నమ్మరు. వీళ్ళందరూ ఏంటంటే సిన్సియర్, వీళ్ళంతా చదువులో సిన్సియర్. నేను ఒక్కనే చదువులో లేను కాబట్టి వీడు ఎట్ట చెప్పిన వింటాడు అని. ఇంకేమాతారు నేను అందరితో పాటు కదా వయసు, నాకు నేను ఒక్కనే ఎట్లా పెద్ద అవుతాను. నాలెడ్జ్ బాగుంది కదన్నా, నీకు నాకు నాలెడ్జ్ ఎందుకు తక్కువ ఉంటావు? నాలెడ్జ్ ఎక్కువైపోయినా ఇంత మాకు నాలెడ్జ్ లేదు, టెన్షన్ లేదు. కాసేపట్లో మనం హిందీ సార్ని సన్మానించుకుందాం. తర్వాత మన వాళ్ళు మంచి ఆలోచన చేశారు. మన లేడీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, మనతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళకి చిన్న వాళ్ళకు కూడా అభినందన ఉంటుంది. ఆ తర్వాత గ్రూప్ ఫోటో తీయించుకుందాం. ఆ తర్వాత భోజనానికి పోదాం. లోపల ఇంకోటి ఎవరైనా రావచ్చు కదా. ఆ తర్వాత ఎన్ని ఫోటోలు కూడా గ్రూప్లో ఉన్నాయి, ఆ గ్రూప్లో పెడతాం. మీరు సేవ్ చేసుకోవచ్చు, వాటిని మీరు ఏమైనా చేసుకోవచ్చు. అన్ని గ్రూపుల్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత శివరాం ఫ్రెండ్స్, తను శివరాం అని చెప్పేసి నేను శివరాం ఇట్లా శివరాం నాతో పాటు వచ్చారు. నేను కార్మిక సంఘంలో ట్రేడ్ యూనియన్లో పనిచేస్తా ఉంటే తను విద్యార్థి సంఘంలో పనిచేశారు. చాలా జెన్యూన్ పర్సన్. తను ఒక్క నిమిషం మాట్లాడతాను. ఏమనిపించింది? అందరికీ నమస్కారం అండి. నా పేరు శివరాం. ఏమనిపించడం కాదు కానీ మంచి ప్రోగ్రామే. మేము ఇప్పటివరకు గెట్ టుగెదర్ చేయలేదు. సారు రఘు సార్ కార్లో వచ్చేటప్పుడు అంతా మాట్లాడుతున్నాం హిందీ సార్ గురించి, అట్లాగే మిగతా ఫ్రెండ్స్ గురించి కూడా. చాలా ఇట్లాంటిది చాలా తక్కువ. అంటే పల్లెటూరు వాతావరణంలో చదివిన గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత కలివిడిగా కలిసి ఉండడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం సార్ మాట్లాడేటప్పుడు కానీ కొంతమంది మాట్లాడేటప్పుడు రాజకీయాల పరంగా గ్రూపులు కట్టేసి మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే పల్లెల వాతావరణానికి వస్తే గిన క్యాస్ట్లు, కులాల పేరిట, రకరకాల పేరిట ఇక్కడ కూడా
పెత్తనందారి అట్లాంటివి కనపడుతూ ఉంటాయి. కానీ మనం పాఠశాల స్థాయికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా అందరం కూడా ఒకేలాగా ఇక్కడ రారా పోరా అని మాట్లాడుకుంటా ఎంత అసలు బంధువులు కూడా ఈరోజు మొహం తిప్పుకొని పోయేటువంటి పరిస్థితి కనబడుతోంది. అట్లాంటిది పలకరింపులు మాట్లాడడం ఇందాక మేడం సుబ్బమ్మ గారు పలకరించారని చెప్పేసి నా చెప్పాడు ఎక్కడో పెళ్ళిలో ఉంటే. అట్లా ఏదో కనపడితే వాటితో ఎందుకులే అని పక్కకు తిప్పుకోపోయే దాని దగ్గర నుంచి ఒకసారి కలిస్తే బాగుంటుంది అనేది 40 సంవత్సరాల తర్వాత ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం అనేది, దానికి ఇంతమంది సమయం కేటాయించి రావడం, చాలా మంది నంద్యాల నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి వచ్చారు, ఇట్లాంటి వాళ్ళందరూ రావడం అనేది చాలా మంచి సందర్భం అనేది నేను అనుకుంటున్నాను. అట్లాగే కుటుంబాలు వాళ్ళ పిల్లలతో మనవరాళ్ళతో రావడం అనేది మరీ మంచిగా అనిపించింది నాకు. అట్లాగే మన ఉపాధ్యాయులు చాలా, సార్కి అయితే చాలా అనుభవాలు ఉంటాయి, మనకైతే ఒక బ్యాచే, మీరు ఒక బ్యాచ్ నడుపుకుంటున్నారు, కానీ ప్రతి బ్యాచ్లో సార్ ఇలాంటి 100 మందిని తయారు చేసింటారు. కాబట్టి అది గురువులకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటిది. ఇది చాలా మంది మనం మాట్లాడుకునేటప్పుడు చతుర్లు వేసింటారు. ఇప్పుడు చాలా మంది చెప్పినారు మన సార్ అట్ట ఇట్లా అని చెప్పేసి. చాలా మంది స్కూల్ స్థాయిలో మేము కూడా, మా హిందీ సార్ కూడా సార్కి మరి సీనియర్ మరి ఏదో కొలీగ్ వాళ్ళిద్దరు, మాకు జయరామ్ రెడ్డి సార్ అని హిందీ వాళ్ళు ఉన్నారు. బాగా గట్టిగా చెప్పే వాళ్ళల్లో ఇందాక మీరు ఒక తెలుగు పండిట్ గురించి కూడా మాట్లాడారు. మాకు కూడా ఒక తెలుగు పండిట్ ఉండేవాళ్ళు. వాళ్ళు తెలుగు పద్యాలు మొదలు పెడితేగిన వాళ్ళు ఇంకా మిగతా క్లాసులు జరగవు. ఖచ్చితంగా మాకు కూడా అట్లాంటి వాతావరణమే ఉండేది. కాబట్టి ప్రతి స్కూల్లో తెలుగు మాస్టర్లు అట్లాగే హిందీ మాస్టర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి రోల్ అనేది ఖచ్చితంగా వాళ్ళ ప్లే ఉంటుంది. ఈ మంచి కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామి చేసినటువంటి రఘునాథ్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మనం హిందీ సార్ని అభినందించుకుందాం. సార్కి సన్మానం చేసుకుందాం. ముందు రండి. అందరూ వస్తారా? స్టూడెంట్స్ మాత్రం వస్తారా? నిలబడుకోవచ్చు, అందరం ఉంటాం. బ్యానర్ ఉండాలి. బ్యానర్ వస్తుంది సార్, బ్యానర్ కనపడదు.